ఆంధ్రప్రదేశ్ సహా ఒడిశా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు ప్రధాని మోదీ. ముందుగా ఏపీలో ఏర్పాటు చేసిన చంద్రబాబు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొంటారు. అక్కడి నుంచి ఒడిశా వెళ్లి సాయంత్రం ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ విడుదల చేశారు పీఎంఓ అధికారులు. ఉదయం 8:20 ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరంకు బయలుదేరనున్నారు ప్రధాని మోదీ. 10:40 గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. ప్రధాని మోదీని ఎయిర్పోర్ట్ లో చంద్రబాబు రిసీవ్ చేసుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి 10:55 సభా ప్రాంగణానికి చేరుకుంటారు. కేసరపల్లిలో ఉదయం 11:27 ఏర్పాటు చేసిన చంద్రబాబు ప్రమాణ స్వీకార మహోత్సవ ముహూర్తంలో పాల్గొనున్నారు. సుమారు గంటన్నర పాటు చంద్రబాబుతో పాటు ప్రముఖులతో కలిసి వేదిక పంచుకోనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఏపీలోని ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్న తర్వాత మోదీ తిరిగి ఒడిశాకు పయనమవుతారు. మధ్యాహ్నం 12:45 గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి భువనేశ్వర్ కు వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 లేదా 3 గంటల సమయంలో భువనేశ్వర్ చేరుకోనున్నారు. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. అందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఈ తరుణంలో ఒడిశా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న మోహన్ చరణ్ మాఘిని సభలో పాల్గొనున్నారు. ఈ వేదికపై నుంచి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు ప్రధాని మోదీ. ఈ కార్యక్రమంలో పూర్తయిన వెంటనే ఢిల్లీకి తిరుగు పయనం కానున్నారు ప్రధాని మోదీ. రాత్రికి ఢిల్లీలోని తన నివాసానికి చేరుకుంటారు. ప్రముఖుల రాకతో గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎయిర్పోర్ట్ పరిసరాలన్నీ గస్తీ కాస్తున్నారు పోలీసులు. పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.